చికెన్ ఓకే చికెన్ కర్రీ 120 రూపీస్ రైస్ తోటి ఓన్లీ ఒక కర్రీ 120 రూపీస్ 120 రైస్ తలకాయ కర్రీ ఇది కూడా 120 రైస్ ఓకే మటన్ లివర్ ఇది కూడా 120 రైస్ ఎగ్ రైస్ 80 రూపీస్ రైస్ మీకు వెజ్ రైస్ 70 రూపీస్ తలకాయ కూర బోటి చికెన్ లివర్ మటన్ లివర్ తలకాయ బోటి ఫ్రై పాయ ఇంకా మటన్ ఫిష్ ఇవన్నీ ఉంటాయి మా దగ్గర అన్ని 120 రూపీస్ ఏదైనా ఒక నాన్ వెజ్ 120 రూపీస్ 2 కర్రీస్ అయితే 150 రూపీస్ 1 కర్రీ అయితే 120 రూపీస్ ఇది అడ్రస్ అయితే రోడ్ నెంబర్ 1 పంజగుట్ట వెంగళరావు పార్క్ గల్లీలో ఉంటా నేను కవితాని కొట్టండి మొత్తం వచ్చేస్తాయి. ఎందుకు ఇంతమంది జనం ఎగబడుతున్నారండి మీ ఫుడ్ కోసం? అది జనాలను అడగండి నన్ను అడగద్దు నన్ను అడగద్దండి అది జనాలను అడగండి ఎందుకు అట్లా ఇరగబడుతుండ్రు ఏముంది ఇక్కడ అనేది వాళ్ళని అడగండి నన్ను అడగద్దు అదో ఆయన అడగండి. చేయాలని ఆలోచన మీకు అసలు ఎలా వచ్చిందండి? ఇంతకు ముందు ఏమైనా చేశారా? ముందు మేమైతే ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళం నాకు చిన్న పిల్లలు ఉండేది నేను మా ఆయనేమో ఇక్కడ బేగంపేటలో కంట్రీ క్లబ్లో బిర్యానీ మాస్టర్ అయితే ఎట్లా ఐడియా వచ్చిందంటే మా పెద్దక్క వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు పెట్టారు ఇది అయితే మా క్లబ్ సడన్గా బంద్ అయిపోయింది కంట్రీ క్లబ్ బేగంపేటలో అది బంద్ అయిపోయినాక సరే మన చేతిలో వర్క్ ఉంది కదా ఒకసారి ట్రై చేసి చూద్దామని ఇక్కడ పెట్టానండి. స్టార్టింగ్ ఇక్కడే పెట్టాను ఇక్కడ దాకా ఇంకెక్కడ కదలలేదు నేను సేమ్ స్టార్టింగ్ నుంచి ఇదే ప్లేస్ కొంచెం 2 కిలోలు 3 కిలోలు అలా పెట్టుకొని ఉన్నాను 2 కిలోలు 3 కిలోలు అట్లా పెట్టుకొని ఉన్నాను. అందరు ఇక్కడేం నడుస్తుంది అన్నారు కానీ నాకు ఇక్కడ డ్రైవర్లు కనబడిండ్రండి గ్రీన్ కలర్ కార్లు ఉండేది ఆ కార్లు నాకు తెలియదు పేరు వాళ్ళు ఉండేది సరే ట్రై చేద్దాం డ్రైవర్స్ ఎక్కువ ఉన్నారు కదా అని పెట్టాను కానీ నాకు ఇది బాగా నడవాలి అని ఎట్లా వచ్చిందంటే 6 నెలలు పట్టిందండి ఇది ఒక 10 కిలోల రైస్ నడవనికి ఒక 6-7 నెలలు పట్టింది. అప్పటిదాకా ఇబ్బంది పెట్టినాం తీసేయాలా పెట్టాలా అనుకున్నా కానీ ఏదైతే అది అయింది పెట్టేద్దాం అనుకున్నా. నా దగ్గర చిన్న కమ్మలు ఉంటే అది అమ్మి కూడా దీనిలో లాక్స్ వచ్చినా పెట్టేసినాక తర్వాత ఒక 5 సంవత్సరాలు బాగా నడిచిందండి. 5 సంవత్సరాలు అయినాక నా కష్టం ఎవరు చూడలే నేను ఇక్కడ పెద్ద ఇబ్బంది చూడలే నన్ను ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ చాలా ఇబ్బంది పెట్టారు ఆ కష్టం ఎవరు చూడకుండా ఇప్పుడు కొంచెం బాగా నడుస్తుంది నేను యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నా అనే టైంలో మీరు తీసుకోవచ్చు వీడియోలు వాళ్ళందరూ వచ్చి నా పక్కన చేయాలి ఏమైనా ఎట్లనైనా దెబ్బతీయాలని కానీ వాళ్ళ వల్ల కాదు దేవుడి వల్ల కావాలి దెబ్బతీయడానికి. వాళ్ళందరూ రీసెంట్ గా పెట్టారండి మొన్న పెట్టారండి ఇతను కానీ గౌతను కానీ వాళ్ళందరూ నన్ను దెబ్బతీయాలని నా చుట్టూ 20 పెట్టారండి వాళ్ళే వెళ్ళిపోయారు కానీ నేను వెళ్ళిపోలే మళ్ళీ స్టార్ట్ చేశారండి మేము ఎలా యూట్యూబ్లో ఫేమస్ అవుతుంది అని అయినా పర్వాలేదు నేను వాళ్ళతో నెగ్గికేస్తాను నా కస్టమర్స్ ఉన్నారు సపోర్ట్గా దేవుడు ఉన్నాడు అంతే ఫుల్గా నడుస్తుంది. ఇప్పటికీ అసలు భయపడానండి నేను పెట్టి 13 సంవత్సరాలు నేను ఎవరికి భయపడాను. నేను ఏం చేస్తున్నా కష్టపడి అన్నం అమ్ముతున్నా ఏం తప్పు చేయట్లేదు కదా అలాంటిది నేను ఎందుకు భయపడాను చేస్తున్నానండి. ఎక్కడో వరంగల్ నుండి అక్కకూరు మండలం నీడుకుల్లం అది మా గ్రామం అక్కడి నుండి వచ్చి ఇక్కడ నేను ఫేమస్ బోటి కర్రీ కొంచెం క్లీన్ చేసే వరకు టైం పట్టుద్ది కాబట్టి బోటి కర్రీ ఎప్పుడు 1:30కి ఇక్కడికి వస్తుంది. పాయ కూడా లేట్గానే వస్తుంది ఎందుకంటే అన్ని కర్రీస్ ఒకేసారి రావాలంటే కుదరదు కదా మాకు. కొన్ని కర్రీస్ ఇప్పుడు తెస్తాం కొన్ని కర్రీస్ 12 అయినాక అట్లా హాఫ్ అన్ అవర్కి ఒకటి వస్తూనే ఉంటుంది. నాన్ వెజ్ 2:30-3 గంటల దాకా ఉంటుంది ఇంకా తర్వాత మొత్తం వెజ్. నాన్ వెజ్ అయితే ఆగదండి నాన్ వెజ్ ఫుల్ మీరు మధ్యాహ్నం వచ్చి చూడండి ఫుల్ రష్గా ఉంటుంది అసలు అందరు నాన్ వెజ్ కార్తీక మాసం వెళ్ళింది ఇంకా మా ఊళ్ళు దంచి కొడతారు నాన్ వెజ్. ఫుడ్ ఇక్కడ ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసుకొస్తారండి. మా ఇల్లు కూడా ఇక్కడనే ఒక 10-15 నిమిషాల దూరంలో ఉంది జీవికి ఆపోజిట్ గల్లీలో ఉంది మా ఇల్లు. ఫుడ్ ఇంటి దగ్గర ఉంటాయి మేము రైస్ కూడా వండి పెట్టాము నువ్వు వర్షాకాలం రా ఎండాకాలం రా వానకాలం రా రైస్ ఎప్పుడు పొగలు వెళ్తూనే ఉంటుంది అంటే మేము ఎప్పటిదప్పుడే ఇస్తాం అన్నట్టు ఇట్లా అండి పెట్టి అది సాయంత్రం దాకా చెయ్యం. అయిపోయిన కొద్ది ఇంటికాడ అక్క మా ఆయన ఉంటాడు వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. రైస్ ఎప్పుడు రా వేడిగానే ఉంటుంది కావాలంటే కస్టమర్స్ కూడా అడగండి ఇక్కడ రైస్ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా. పార్సల్స్ కూడా ఇస్తారండి మీరు? ఇచ్చేస్తానండి పార్సల్ లేదన్నా 50 పార్సల్ అయినా కడతానండి. పార్సల్ ఎంత రేటు? సేమ్ రేటే పార్సల్ కూడా తీసుకోండి వాళ్ళు హాస్పిటల్కి వస్తారు కదా వాళ్ళకి ఎందుకు ఎక్కువ తీసుకోవాలని ఎంత పెడుతున్నామో తినడానికి పార్సల్ కూడా అదే ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి 15 రూపాయలు మనం ఎక్కువ వేసి పెద్ద చేసేది ఏమీ లేదు అందుకని కవర్లు కూడా పెద్ద చార్జ్ చేసి పట్టించుకొని నేను సేమ్ రేటే ఇస్తాను పార్సల్ కూడా. ఇక్కడ రెగ్యులర్ గా ఏ టైప్ కస్టమర్స్ వస్తారండి? ఎక్కువ హాస్పిటల్ వాళ్ళు మా టాక్సీ అన్న వాళ్ళు నాకు స్టార్టింగ్ ఆటో టాక్సీయే ఇక్కడ ఫుల్గా ఆటో అన్న వాళ్ళే మొత్తం ఆటో అన్న వాళ్ళు ఇప్పుడు
ఏంటంటే ఒక 2-3 years నుండి హాస్పిటల్ వాళ్ళకి ఎక్కువ అర్థమైపోయింది ఇక్కడ ఫుడ్ బాగుంటుందండి. బాగుంటుంది. మామూలుగా రేటుగానే 70 rupees వెజ్ రైస్ మీరు ఒక మనిషికి సరిపోయేంత ఫుల్గానే తినేస్తారు. తక్కువకు ఉంది కదా అని హాస్పిటల్ వాళ్ళు కూడా ఫుల్ మీరు 1:30కు వచ్చి చూడండి మా దగ్గర క్రౌడ్ ఎట్లుంటుందో. ఇంకా నేను ఒకదాన్ని పెట్టడం సరిపోనండి, అంత జనాలు ఉంటారు. బిర్యానీ ఉండదండి మీ దగ్గర? ఉంటుందండి, బిర్యానీ కూడా ఉంటుంది. బిర్యానీ కొంచెం ఆయన అది కూడా 12:30కు వస్తుందండి. బిర్యానీ ఉంటాయి, చపాతీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రైస్ కూడా చూపిస్తారండి. రైస్ అయితే అన్లిమిటెడ్ అంటారు? అవును. వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు డ్రైవర్స్ కొంచెం వాళ్ళకు పొద్దున్న లేచి వచ్చేస్తారు కదండి, వాళ్ళకు ఫుల్ మీల్స్ పెట్టండి. చికెన్ లివర్ అండి ఇది, చికెన్ లివర్ కర్రీ 100 ఇది. రైస్ తోటి 100 మాత్రమే, ఎందుకంటే ఇది మనకు తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి దీన్ని 100కే. ఇది మామూలుగా బయట షాపులలో 100 ఉంటుంది కిలో, మేము రైస్ తో పాటు 100కి ఇస్తున్నారు. అది తక్కువ కాబట్టి తక్కువనే, ఎక్కువైతే తక్కువనే. పాయ కూడా నేను 120 ఇస్తాను. కాళ్ళ కూర చాలా మంది చాలా రేట్ ఇస్తారు, కానీ నేను 120 మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే డ్రైవర్లు హాస్పిటల్లో కరెక్ట్ అవ్వాలి ఇది అని ఉద్దేశం, అంతే, ఇంకేమి లేదు. ఎందుకు తక్కువ వేస్తామని ప్రశ్న ఇవ్వచ్చు, కానీ హాస్పిటల్లో డ్రైవర్స్ వీళ్ళు 150, 150, 200 అట్లా తినలేరు కదా, మామూలు రేట్కే చేస్తాను. నాకు వీళ్ళంతా 13 సంవత్సరాల నుండి కస్టమర్స్. 365 రోజులు ఉంటుందా మీరు? ఉంటుందండి, ఎండైనా వానైనా ఉంటుందండి. ఎండైనా వానైనా ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడన్నా అలసిపోతే మాత్రం ఒక నెలలో 2 వారాలు 2 రోజులు ఇంట్లో ఉంటాయి. వర్షాకాలంలో ఎలా రన్ చేస్తారండి? ఇక్కడికి పరదలేస్తా, అక్కడికి కూడా పరదలేస్తా. మా కస్టమర్స్ కూడా ఆటోలో కూర్చొని తినేస్తారు. కస్టమర్స్ కి ఇబ్బంది ఉండదండి? వాళ్ళు అసలు నన్ను ఇబ్బంది పెట్టరు, నేను వాళ్ళు ఇబ్బంది పెట్టరు, మంచిగా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. స్టార్టింగ్ అసలు ఎంత స్టార్ట్ చేశారండి బిజినెస్? చిన్నదేనండి, 2 కిలోలు రైస్, 3 కిలోలు రైస్, ఒక 2 వెజ్ కర్రీస్, అంటే కర్రీస్ అన్నీ ఉండేది, కానీ కొంచెం కొంచెం 1 కిలో అది పెరుగుతుంటే పెంచాను. ఇప్పుడు పర్వాలేదు, బాగా నడుస్తుంది. ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎవరో పెట్టారన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ రన్ చేయట్లేదండి? చేయట్లేదండి, ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు ఫుట్పాత్ మీద ఏమి ఉండొద్దు అని దాంతో అందరినీ లేపేస్తుంటారు కదా. TV9 దగ్గర లక్ష్మమ్మ గారు ఉంటారు, తన మా రిలేషనే. రోడ్ నెంబర్ 7లో అన్నయ్య గారు ఉంటారు, వాళ్ళు మా రిలేషనే. రోడ్ నెంబర్ 12లో కూడా మా మేనత్త ఉంటుంది, తనను ఉంచారు. నేను కొంచెం గల్లీలో ఉన్నాను కదా అని ఇంకా నన్ను కూడా వదిలేశారు. ఇలా ఫుట్పాత్ మీద పెడితే తీసేస్తున్నారు. ఫుట్పాత్ మీద పెట్టొద్దమ్మా, మాకు పర్మిషన్. వాళ్ళు ఇంతకుముందు కూడా ఎప్పుడు ఏమనలేదు, కానీ ఇప్పుడు ఈ నెల నుండి వాళ్ళకు కూడా మాకు ఇట్లా పైనుండి ఆర్డర్ వచ్చిందమ్మా, నేను తీసేయాలి కంపల్సరీ అంటే. నేను ఎప్పుడు ఫుట్పాత్ ఎక్కలేదండి, నేను ఎప్పుడు గల్లీలోనే ఉన్నాను, గల్లీలో ఉంటూ ట్రాఫిక్ చూసుకో. ఇక్కడ ఉన్నందుకే మున్సిపాలిటీ వాళ్ళకి మనీ పే చేయాలంటారా? అంటే కరోనా రాకముందుకు చేశానండి, కరోనా రాకముందుకు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కరోనా వచ్చినప్పటి నుండి వాళ్ళు కూడా ఏం లైట్ తీసుకున్నారు. అంతకుముందు ఎంత ఇచ్చారండి మనీ? ఇచ్చానండి, వాళ్ళు అప్పుడప్పుడు ఛాలెంజ్లు వేసేవాళ్ళు, ఎంతో ఇంకా దాని మీద 500, 300, 200 వాళ్ళు ఎంత వేస్తే అంత కట్టారు. రోజుకండి? లేదు నెలకు. ఓకే, రోజుకి అన్ని మనం ఇక్కడ వాళ్ళకి రోజుకి 1000 రూపాయలు వేయడానికి మనకి అప్పట్లో ఏముందండి. ఇప్పుడు అంటే నడుస్తుంది, పర్వాలేదు, 2-3 వేలు సంపాదిస్తున్నాం, ఇప్పుడైతే అడగదు. కోవిడ్ టైంలో కూడా రన్ చేశారండి మీరు? లేదండి, 7-8 నెలలు దగ్గర సంవత్సరం బంద్ పెట్టారండి. ఇంటి దగ్గర కూడా రన్ చేయాలి అసలు ఫుడ్ అప్పుడు ఎవరు తిన్నారు? కరోనా అని పెద్దగా పట్టించుకోలే కదా ఎవరు, లేదండి. అప్పుడు ఇబ్బందిలో పడ్డామండి. వీళ్ళు కూరగాయలు ఇచ్చిన, మళ్ళీ వాళ్ళు కూరగాయలు ఇచ్చిన, రైస్ ఇచ్చిన తీసుకొని తింటారు. అబద్ధం ఎందుకు చెప్తా, నిజమే చెప్తాం. ఫ్యామిలీతో కూడా వస్తారండి కస్టమర్స్? చాలా మంది వస్తారండి, ఫ్యామిలీతో వస్తారు, సీరియల్ వాళ్ళు వస్తారు, సీరియల్ యాక్టర్స్ కూడా వస్తారండి? సీరియల్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తినకుండా పార్సల్ పట్టుకెళ్తారు. రీసెంట్ గా ఎవరు వచ్చారండి? హరీష్ రావు వచ్చాడు, పొలిటీషియన్ హరీష్ రావు వచ్చాడు. మళ్ళీ నర్సింగ్ యాదవ్ కూడా నా దగ్గరనే తినేవాడు బోటీ రైస్. ఇప్పుడు లేడు తన కూడా బోటీ రైస్ నా దగ్గరనే తినేడు. తన కోటి నుండి వచ్చేవాడు. ఎక్కడ నుండి వస్తారంటే కోటి నుండి అమ్మ అనేవాడు. బోటీ రైస్ అది చాలా బాగుంది అని తినేవాడు. ఆయన ఇప్పుడు లేడు. సీరియల్ వాళ్ళు కూడా వస్తారు, కాకపోతే నాకు క్రౌడ్ ఎక్కువ చుట్టుముడతారేమో అని పార్సల్ తీసుకెళ్ళిపోతాం. చాలా మంది వస్తారు.
జనాలు ఉన్నారండి, చాలా వస్తారు, కనబడకుండా తీసుకెళ్ళిపోతారు. చాలా సీరియల్స్ వాళ్ళు, వాళ్ళు డాన్సర్స్, ఇట్లా కొరియర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మీకు ఇక్కడే ఉందండి, ఇంకా స్టాల్ ఇంకెక్కడైనా ఉందంటారా? ఒకటేనండి, ఒకటే ఉంది. ఇంకా మా రిలేషన్ వాళ్ళు అయింది. ఈవినింగ్ ఇక్కడ 2 నెంబర్ 12, 2 నెంబర్ 7, ఇక్కడ 2 నెంబర్ 10లో మా రిలేషన్ వాళ్ళు అంతే. నేనైతే ఇది ఒక్కటేనండి, ఇది ఇప్పుడు ఇది చేసే వరకే తలకాలకు ఒక ఫ్యూచర్లో హోటల్ పెట్టే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి? కంపల్సరీ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు కదా, చాలా ఇబ్బంది పెడుతుండ్రు. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టద్దు, మనలో వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. కంపల్సరీ హోటల్ పెట్టాలన్న ప్లాన్ ఉంది. టైం పడుతుంది దానికి? పడుతుందండి, దానికి ఒక టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా హోటల్ పెట్టాలి, రెస్టారెంట్ ఖచ్చితంగా పెట్టాలి అనేది మాత్రం ఉంది. ఒక మంత్స్ కానీ ఇయర్స్ కానీ ఎంత టైం పడుతుంది? ఒక 1 year పట్టుద్ది కావచ్చు అండి. ఆ లోపల ప్లాన్ చేసి మంచి ఏరియాలో మనకు ఒక స్వెటర్ అనేది దొరికితే పెట్టాలని. ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారండి? దొరికితే అమీర్పేట, వేసర్ నగర్ ఇలా పెట్టాలని ఉన్నది. మా ఊళ్ళు అక్కడికి దగ్గరలో ఉంటారు మా డ్రైవర్స్ అంతా. ఎక్కడ పెట్టినా నువ్వు ఇక్కడ ఫోన్ నెంబర్ అత్తి, అడ్రస్ అత్తి, మేము వచ్చేస్తాం అనేది వాళ్ళకు చెప్తుండ్రు. సరే, దగ్గర దొరికితే పెట్టేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ. మీకు లేట్గా వస్తుంది, ఒక్కొక్కటి వస్తుంది, టైం పడుతుంది మాకు అని చెప్పారు కదా. బిర్యానీ వచ్చిందండి ఇప్పుడు? వచ్చిందండి, చూడండి మీరు. బిర్యానీ చికెన్ బిర్యానీ అండి? చికెన్ బిర్యానీ అండి ఇది. ఓకే, చూసుకోండి. ఇది ఎంత అండి? 120 రూపీస్. 120 అన్లిమిటెడ్ అండి? అవునండి. ఇంకా మా ఊళ్ళకి మా డ్రైవర్స్కి అట్లా ఇవ్వకపోతే వాళ్ళు రారులే, కడుపు నిండా పెట్టకపోతే ఖచ్చితంగా కడుపు నిండా పెట్టాలి. బిర్యానీ ఒకటే ఇవన్నీ ఉదయం ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారండి? మేమైతే 5 గంటలకు వేస్తాం. 5 లేస్తారు? వేస్తే కరెక్ట్ 11, 11:30 వరకు కరెక్ట్ 10, 11 గంటలకు 11:30 వరకు ఇక్కడ ఉంటామండి. ఎట్లుంది భయ్య ఫుడ్? చాలా బాగుందండి. మీరు సికింద్రాబాద్ నుంచి వచ్చి ఇక్కడే తింటారు? సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ఏం తింటున్నారు ప్రెసెంట్? తలకాయ కర్రీ. ఎంత రేట్? ఎంత? 120. బాగుంది. రెగ్యులర్గా వస్తారా? తిన్నంత పెడతారు. ఇప్పుడు దాకా ఏమేమి ఐటమ్ ట్రై చేశారు మీరు? బోటి, తలకాయ ఎక్కువ. నాన్ వెజ్ ట్రై చేశారు ఎక్కువ, వెజ్లో తినలేదు ఏమి? అంటే బాగుంటుంది కూడా. బాగుంటుంది. మీరు ఏం చేస్తారండి? ఆర్టీసీ డ్రైవర్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. పంపిస్తానండి. అలాగే అండి. భోజనం మస్తియా? 1 o'clock టైంలో రావాలన్నమాట. ఉంటాను. చాలా రోజులు అయింది చికెన్ బిర్యానీ. ఏదో కదా వాళ్ళు. మొత్తం అన్ని వంటలు అయిపోతాయండి? లేదండి, వెజ్ అయిపోతుంది 10ంటికి. ఓకే. తర్వాత ఇంకా నాన్ వెజ్ షాపులు మార్నింగే తీయరు కదా, 10ంటి నుండి అది చాలా పొయ్యిలు ఉంటాయి కాబట్టి 10ంటి నుండి. సాయి వచ్చినవా? గంటకు రా, నువ్వు కరెక్ట్ నిలబడడానికి కూడా జాగా దొరకండి. ఫుడ్ ఎట్లా ఉందండి? మస్తు ఉందా? నాన్ వెజ్ వెజ్ తింటున్నారు? వెజ్ నాన్ వెజ్ 2 కంబైన్ తింటా. తినబట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి రెగ్యులర్గా?
ఇంటి ఫుడ్ లాగే ఉంటుందండి. మీరు ఆర్టీసీ డ్రైవర్, ఆటో డ్రైవర్. ఎక్కువగా ఆటో డ్రైవర్లు వస్తారండి. ఇక్కడ రండి, అక్కడ కడుకోండి. కృష్ణ కృష్ణ అలా తీసుకో, చేతులు కడుకోండి. కడతామండి. కలికాయ కూర చికెన్ లివర్ 100 రూపాయలు. అన్న కలికాయ కూర 20 రూపాయలు. पैसा కొంచెం రెండు మూతలు పెట్టి చాలా
రైలు డబ్బులు ఇచ్చేసాను ఆమెకు 200 అడుగు 200 ఇచ్చిన ఆమెకు అడుగు.